సమ్మర్ వచ్చిందంటే చాలండి గులాబీ మొక్కలకి రకరకాల తెగుళ్ళు వస్తాయి. అదేవిధంగా మొక్క కూడా డల్ అయ్యి చనిపోతుంది పువ్వులు పూయకుండా. కాబట్టి ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అండ్ జాగ్రత్తలు తీసుకున్నారంటే మీకు గులాబీ మొక్కలు చనిపోయే ఛాన్సే ఉండదు. చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. వచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా గులాబీ మొక్క గురించి అయితే నాకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయండి. గులాబీ మొక్క పువ్వులు పూయట్లేదు అండ్ చెట్టు కూడా వాడిపోయి చనిపోతుంది అనేసి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే జాగ్రత్తలు కూడా పాటించాలండి. అంటే మనం ఫర్టిలైజర్ ఇచ్చి మన మొక్కను వదిలేసామంటే మాత్రం అది కొంచెం సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుంది. మనం జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జాగ్రత్తలు ఏంటి అంటే సమ్మర్లో వచ్చేసి ఎండ కావాలి అండి మన మొక్కలకి, కానీ అంతేకాని ఓవర్ ఎండకైతే అస్సలు ఉంచకండి. మార్నింగ్ నుంచి 12 గంటల వరకే వచ్చే ఎండలో ఉంచండి. తర్వాత అయితే మనకి నీడ ఎక్కడ వస్తుందో షేడెడ్ ఏరియాలో అయితే పెట్టుకోండి. కంప్లీట్ ఎండకు పెట్టేశారంటే మాత్రం గులాబీ మొక్క చనిపోతుంది. ముఖ్యంగా గులాబీలు సమ్మర్లో వచ్చేసి చనిపోతాయండి మొక్కలైతే. మనం కాపాడుకున్నామంటే మనకి సంవత్సరాల పాటు అవి బ్రతుకుతాయి అన్నమాట. జాగ్రత్తలు అయితే 12 గంటల వరకే ఉంచండి ఎండలో. తర్వాత నుంచి మనము షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అడుగునున్న ఆకులను అయితే మనమే తీసేసుకోవాలండి. ఎందుకంటే కొత్తగా వచ్చే చిగుర్లకి అండ్ కొత్తగా వచ్చే మొగ్గలకి బలాన్ని ఇవ్వాలి అంటే మనము కింద ఉన్న ఆకులను అయితే తీసేసుకోవాలి. పెద్ద పెద్ద ఆకుల్ని, అడుగున ఉన్న ఆకుల్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చిగుర్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి థర్డ్ టిప్ ఏంటంటే మట్టిలో ఎటువంటి చెట్లు లేకుండా చూడండి. అంటే గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు అలాంటివి లేకుండా చూసుకుంటేనే, ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అవే తీసేసుకుంటాయి, మన మెయిన్ మొక్కకి అందించవు. కాబట్టి అవన్నీ తీసేసుకొని మట్టిని కూడా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలండి. మనం చేత్తోనే ఎటువంటి పుల్లలు పెట్టినా సరే మనం జాగ్రత్తగా రూట్ అనేది డిస్టర్బ్ కాకుండా మనము జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇలా మన చేత్తో కదిలించినా వచ్చేస్తుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి ఇది సక్కర్ బ్రాంచెస్ అండి. సక్కర్ బ్రాంచెస్ అంటే చాలామందికి తెలియట్లేదు. 7 లీఫ్ వస్తుంది, 7 ఆకులు వస్తుంది. అంటే వీటి నుంచి ఎటువంటి పువ్వులు కానీ రావు. ఇది ఇంకా చెట్టుకున్న బలాన్ని తీసేసుకుంటాయి. ఇది చాలా తొందరగా గ్రోత్ అయిపోతుంది. ఇవి మనం ఎలా గుర్తించాలంటే మనకి గ్రాఫ్టింగ్ పోర్షన్ నుంచి కిందకు వస్తాయి. చూస్తున్నారు కదండి, అడుగున ఇలా అడుగున వచ్చాయి అంటే ఇవి సక్కర్ బ్రాంచెస్. వీటి నుంచి మనకి పువ్వులు రావు, చెట్టు కూడా వాడిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇది గ్రాఫ్టింగ్ పోర్షన్. మనకి గులాబీ మొక్కలుకి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తారు. ఈ గ్రాఫ్టింగ్ నుంచి కిందకి ఎక్కడైనా సరే మీకు చిగుర్లు వచ్చినాయి అంటే వాటిని మాత్రం అస్సలు ఉంచకండి. అవి కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. కాబట్టి మీరైతే ఎప్పటికప్పుడు వాటిని తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా గుడ్డిగా చెప్పాలి అంటే మాత్రం 7 ఆకులు వస్తాయండి మనకి సక్కర్ బ్రాంచెస్కి. అంటే పువ్వులు పూయని కొమ్మలు అవి 7 ఆకులు వస్తాయి. ఆ 7 ఆకులు వచ్చే కొమ్మల్ని కూడా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనకి గులాబీ మొక్కల్ని మనం బ్రతికించుకోవచ్చు అండి. ఇంకా వచ్చేసి మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మట్టిని ఇలా లూజ్ చేసుకుంటూ పైన టాప్ లేయరు ఏమన్నా కవర్ చేయడానికైతే చూడండి. అంటే ఎండిపోయిన ఆకులు కానీ, లేకపోతే వరిపట్టు కానీ, చెక్క పొట్టు కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే ఇట్లా క్లోజ్ లాగా కొంచెం పెట్టేయండి. అంటే మట్టిలో మనం డైరెక్ట్ ఎండ పడిపోయి వేరు అనేది ఎండిపోకుండా. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మనం ఎండాకాలము సమ్మర్ వెళ్ళేంత వరకు మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే మాత్రం తర్వాత అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు గులాబీ మొక్కలకి. నా మట్టి చూపిస్తున్నానండి. మట్టి చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా పొడి పొడి మట్టి అండ్ ఎటువంటి రాళ్ళు లేకుండా. ఆల్రెడీ మట్టి మిశ్రమం గురించి అడుగుతున్నారండి. నేను గులాబీ మొక్కల రిపోర్టింగ్ చేశాను అండ్ మందారం మొక్కల రిపోర్టింగ్ కూడా వీడియో మన ఛానల్లోనే ఉంది. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, పెద్ద పెద్ద ఆకులు తీసేయడం వల్ల మనకి కొత్త చిగుర్లు చూడండి చక్కగా స్టార్ట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా గులాబీ మొక్క గురించి చెప్పాలంటే ఇవి ఆకులలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఊరికే ఎండ ఎక్కువైనా సరే మొక్క అనేది చనిపోతుంది. మన మందారాలు టైప్ కాదండి. మనకి మందారాలు ఏంటంటే కొంచెం ఆకు మందంగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉన్నా సరే అవి తట్టుకొని నిలబడగలుగుతాయి. ఇవేంటంటే చాలా పలుచగా ఉంటాయి ఆకులు, తేమ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ గ్రహిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ 5th టిప్ వచ్చేసి ఇవి కొమ్మల్ని కట్ చేయడం అండి. ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ వచ్చేసి హార్డ్ ప్రూనింగ్ మాత్రం అస్సలు చేయకండి. సమ్మర్లో సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే 1 to 2 ఇంచెస్ వరకు, అది ఏ సమయంలో అయినా ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు. మనము పువ్వులు పూయట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా ఆ కొమ్మని 1 to 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇంకొచ్చేసేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి శనగలండి. మనకి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు.
శనగలు మనం తినడానికి యూజ్ చేస్తాం కదా, ఈ శనగలు కడిగిన వాటర్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మన గులాబీ మొక్కలకి. అన్ని రకాల న్యూట్రియన్స్ కలిగిన ఈ వాటర్ ఇవ్వడం వల్ల చెట్టు హెల్తీగా ఉంటుంది, మట్టి కూడా మనకి బలంగా తయారవుతుంది. కాబట్టి నేను ఓవర్ నైట్ ఇలా శనగల్ని నానపెట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్ని నేనైతే 1:1 రేషియోలో డైల్యూట్ చేసి ఇస్తున్నాను. మీ దగ్గర ఎన్ని శనగలు లేవు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే 1 ఆర్ 2 టీ స్పూన్స్ మాత్రం ఓవర్ నైట్ నానపెట్టండి. నానపెట్టిన తర్వాత వాటిని వాటర్తో పాటు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. శనగలను కూడా గ్రైండ్ చేసేసుకోండి. మీ దగ్గర ఎన్ని శనగలు లేవు, మేమైతే తినడానికి యూజ్ చేస్తామండి. ఆ వచ్చిన వాటర్ని నేను మొక్కలకి ఇస్తున్నాను. మేము తినడానికి యూజ్ చేయము అనుకుంటే మాత్రం ఒక 2 టీ స్పూన్ల వరకు ఓవర్ నైట్ నీళ్ళల్లో నానపెట్టండి. నానపెట్టిన తర్వాత వాటితో పాటు శనగలతో పాటు వాటర్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని 3 లీటర్కి 1 లీటర్ లెక్కన మనం డైల్యూట్ చేసుకోవాలి వాటర్లో. అంటే 3 లీటర్కి 1 కప్పు డైల్యూట్ చేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అండి. గులాబీలనే కాదండి, గులాబీలు, చామంతులు, మందారాలు, అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఇవ్వటం వల్ల మాత్రం చాలా బలంగా తయారవుతాయి మన మొక్కలు. నేనైతే ఈ వాటర్ని అయితే తీసుకున్నానండి. అంటే ఎక్కువ శనగలు లేని వాళ్ళకి చెప్తున్నాను. శనగలు లేవు అనుకుంటే మాత్రం ఇదే ప్లేస్లో పెసర్లు కూడా తీసుకోవచ్చు. మనకి పచ్చ పెసలు ఉంటాయి కదండి, పచ్చ పెసలు తీసుకోవచ్చు. బెబ్బర్లు అంటారు, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. బెబ్బర్లతో ఫర్టిలైజర్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చూసి మీరైతే కంప్లీట్గా వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మనం ఫర్టిలైజర్స్తో పాటు టిప్స్ కూడా ఇస్తున్నామండి. ఇవి ఇవ్వడం వల్ల, టిప్స్ ఫాలో అవుతూ మనం ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి చనిపోయే ఛాన్స్ అనేది ఉండదు. నేనైతే 1:1 రేషియోనండి. ఎక్కువ వాటర్లో కూడా డైల్యూట్ చేయకండి, తక్కువ వాటర్లో డైల్యూట్ చేయండి. 1:1 రేషియోలో నేనైతే డైల్యూట్ చేసి నా దగ్గర ఉన్న అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకుంటున్నాను. ముఖ్యంగా డల్గా ఉన్న మొక్కలకైతే ఇచ్చేసుకుంటున్నానండి. పువ్వులు పూయట్లేదు, చెట్టు కూడా హెల్తీగా లేదు అనుకున్న మొక్కలకైతే అన్నీ ఇచ్చేసుకుంటున్నాను. గులాబీలకి, మందారాలకైతే ఇచ్చేసాను. మీరు కూడా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి. అన్ని రకాల మొక్కలకి, అన్ని మొక్కలకి, ఇంకా పండ్ల మొక్కలకి కూడా ఇచ్చేసుకోవచ్చు. అంటే పూత పిందె రాలకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ అయినా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని కంప్లీట్గా ఆర్గానిక్ వీడియోస్ అండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా చెట్టు నిండా మనం పువ్వులు పూయించవచ్చు. అన్ని పువ్వులు అండి. నేను ఇది వచ్చేసి మల్లెపూలు కూడా ఇచ్చేసుకుంటున్నాను. సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, మల్లెపూలు ఇంకా సీజన్ పువ్వులు పూయట్లేదు అనుకుంటే మాత్రం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఫర్టిలైజర్ అయితే మాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకి కిచెన్లో దొరికే వాటితోనే మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. వారానికి ఒకసారి అండి. ఒకటే ఫర్టిలైజర్ కంటిన్యూగా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ఫర్టిలైజర్ అనేది దానికి అలవాటైపోయి మనకి తొందరగా రియాక్ట్ అనేది అవ్వదు. కాబట్టి మనం ఫర్టిలైజర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటేనే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. నేను లిక్విడ్ రూపంలో చూపిస్తున్నాను, పౌడర్ రూపంలో కూడా చూపిస్తున్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఇస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలా ఆకులు చివర్లో మాడినట్లు ఎందుకు అవుతాయి అంటే మాత్రం ఎండ తీవ్రతేనండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇలా ఆకులు మాడినట్టు ఉంటాయి. లేకపోతే మొక్కకి ఏమైనా ఫంగస్ ఉందా కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే నా మొక్కకైతే ఎటువంటి ఫంగస్ లేదండి, మట్టిలో కూడా ఎటువంటి ఫంగస్ లేదు. నేను వారానికి ఒకసారి మట్టిని లూజ్ చేస్తూ ఉంటాను. మీకు మట్టిలో ఫంగస్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మట్టిని లూజ్ చేసినప్పుడు పురుగులు అనేవి పైకి వస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్తో కూడా స్ప్రే చేస్తూ ఉండండి. 2 to 3 డేస్కి ఒకసారి వాటర్తో మొత్తం చెట్టు తడిచే విధంగా స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా ఎండ నుంచి తట్టుకుంటాయి అన్నమాట మన మొక్కలు. నెక్స్ట్ వాటరింగ్ విషయం అండి. వాటర్ సమ్మర్ అయినా సరే మనం చెక్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట. మట్టి పొడిగా ఉంటే మాత్రమే మనం ఇవ్వాలి. తడిగా ఉన్న మట్టిలో రెగ్యులర్గా ఎండే కదా అని పోస్తూ ఉండకండి. చెక్ చేసుకోండి, చెక్ చేసుకుంటూ ఇవ్వండి. అదేవిధంగా కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే అలోవెరా జెల్ కానీ, లేకపోతే మనకి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, దాల్చిన చెక్క పౌడర్ కానీ, పసుపు కానీ అప్లై చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఎండాకాలంలో ఏంటంటే కొమ్మలు ఇలా ఎండిపోతూ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కట్ చేసుకున్న తర్వాత ఇవైతే అప్లై చేయాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి 1 మంత్ నుంచి చిగులు రావడం స్టార్ట్ అయిపోతుంది. అలా చిగులు రాలేదంటే మాత్రం ఇంకొక సెకండ్ టైం కూడా ఎన్నిసార్లైనా మనం కట్ చేసుకుంటూ ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి.